ప్రొటెక్టర్ మూవీ రివ్యూ. ఈ మూవీ 1 అవర్ అండ్ 30 మినిట్స్ తో ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. ఛానల్ కి ఎవరైనా కొత్తగా వస్తే ఒక చిన్న లైక్ అండ్ ఒక చిన్న సబ్స్క్రైబ్ గైస్. సరే, ఇంక ఈ మూవీ ఎలా ఉందిరా అంటే, మూవీలో స్టోరీ స్టార్ట్ చేయడం గైస్ చాలా స్పీడ్ గా స్టార్ట్ చేస్తారు, మనకి ఎక్కడ ల్యాక్ చేయకుండా. మూవీలో స్టార్టింగ్ సీన్ స్టోరీకి సంబంధించి ఉంటుంది. సరే, మూవీలో స్టోరీ ఏమన్నా కొంచెం డిఫరెంట్ స్టోరీ అంటే కాదు గైస్, చాలా రెగ్యులర్ స్టోరీయే. మనం చాలా మూవీస్ లో చూసే ఉంటాం, ఒకటి కాదు రెండు కాదు, చాలా మూవీస్ లో చూసే ఉంటాం. కూతురుని ఎవరో కిడ్నాప్ చేస్తారు, మన హీరోయిన్ కాపాడాలి, అంతే. అంతకు మించి మరీ ఏం ఉండదు. నార్మల్ స్టోరీ అయినా సరే స్క్రీన్ పే నరేషన్ కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయా అంటే, మూవీలో ఒక 2 ఫైట్లు ఉంటాయి గైస్. ఆ ఫైట్స్ అయితే కొంచెం బాగున్నాయి. అక్కడ డైరెక్షన్ కావచ్చు, అక్కడ నరేషన్ కావచ్చు, కొంచెం డిఫరెంట్ గా కొంచెం ఎంగేజింగ్ గా అనిపించాయి. ఫస్ట్ హాఫ్ లో ఒక కార్ దగ్గర ఒక చిన్న ఫైట్ ఉంటుంది. ఆ ఫైట్ అయితే కొంచెం బాగుంది, కొంచెం ఎంగేజింగ్ గా, కొంచెం ఇంటెన్సిటీగా కొంచెం బాగా అనిపించింది. అలాగే క్లైమాక్స్ లో ఒక చిన్న ఫైట్ ఉంటుంది. ఆ ఫైట్ కూడా కొంచెం పర్లేదు, నాకైతే కొంచెం ఓకే అనిపించింది. ఇంకా మూవీలో ఈ 2 ఫైట్లు తప్ప ఇంకేం ఉండవు అనమాట. బాగున్నాయిరా అని చెప్పడానికి. స్టార్టింగ్ లో కిడ్నాప్ అంటారు, దాన్ని ఎంత అంటే అంత ల్యాక్ చేస్తా తీసుకువెళ్తా ఉంటారు. ఎంతసేపు తీసుకెళ్తారో తెలియదు అన్నమాట, కాకపోతే ల్యాక్ చేస్తా ఉంటారు. లిటరల్లీ ఏంటంటే గైస్, మూవీ స్టోరీని ఒక 1 అవర్ ల్యాక్ చేస్తా ఉంటారు. మధ్యలో ఒక ఫైట్ ఉంటుంది కానీ ఇంకా స్టోరీ మొత్తం ల్యాక్ చేసుకుంటూనే తీసుకువెళ్తా ఉంటారు. ఇంకొకటి ఏంటంటే, మూవీ బ్యాక్ లో ఏదో ఒక చిన్న స్టోరీ నడుస్తా ఉంటది. అసలు ఆ స్టోరీ అంత కన్ఫ్యూజ్ అంటే అంత కన్ఫ్యూజన్ గా ఉంటది. ఆర్మీ వస్తది, పోలీస్ వస్తారు, మన హీరోయిన్ ఏదో చేద్దాం అనుకుంటారు, అసలు ఎందుకు చేస్తున్నారో అర్థం కాదు, మన హీరోయిన్ ఏం చేసిందో అర్థం కాదు. ఓన్లీ ఏంటంటే మన హీరోయిన్ తన కూతురు కోసమే పోరాడుతూ ఉంటది. బట్ ఎవడెవడో వచ్చేస్తా ఉంటాడు, ఏదో చేస్తా ఉంటారు, ఎందుకు చేస్తున్నారా ఏంట్రా బాబు అనిపిస్తది. కాకపోతే ఏదో ఒక చిన్న పాయింట్ చెప్తారు కానీ అదైతే మనకైతే అంత లాజిక్ గా అనిపించదు. అలాగే మూవీలో ట్విస్ట్లు ఉండవు, టర్న్స్ ఉండవు, ఏం ఉండవు, ఏదో నార్మల్ స్టోరీ లాగా అలాగా తీసుకెళ్తా ఉంటారు. ఇలాంటి టైప్ స్టోరీ అన్నాక ట్విస్ట్లు టర్న్స్ ఉండాలి. కాకపోతే మూవీలో ఒక ట్విస్ట్ కాదు కదా, అసలు ట్విస్ట్లే ఉండవు. మూవీలో మెయిన్ థింగ్ అయిన కోర్ ఎమోషన్ గైస్, ఈ కోర్ ఎమోషన్ మనకైతే అసలు వర్కౌట్ అవ్వదు. ఏదో కూతురు అంటారు, అమ్మ అంటారు, ఈ రెండు ఏంటంటే మనకైతే అసలు వర్కౌట్ అవ్వవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ స్టార్టింగ్ లో వీళ్ళు పర్ఫెక్ట్ గా ఎమోషన్ అయితే బిల్డ్ చేయలేం. ఏదో కూతురు తప్పింది, వేసేద్దాం తీసేద్దాం అన్నట్టుగా ఏదో స్టార్ట్ చేస్తారు. అంటే ఒక ఎమోషన్ లేకుండా ఎలా స్టార్ట్ చేస్తారో ఏమో. మరి అయితే మూవీ స్టార్టింగ్ లోనే ఒక మంచి ఎమోషన్ బిల్డ్ చేసుకొని మూవీ స్టోరీ స్టార్ట్ చేస్తే కొంచెం బాగుండేది. యాక్చువల్లీ మూవీలో ఆ 2 ఫైట్స్ కాదు గైస్, ఇంకా చాలా ఫైట్స్ ఉంటాయి. ఆ ఫైట్స్ గైస్ పిచ్ అంటే పిచ్ నార్మల్ గా ఉంటాయి. అందువల్ల అయితే నాకైతే చాలా బోర్ కొట్టింది, అలాగే చిరాకు కూడా వచ్చింది. ఓన్లీ 1 or 2 ఫైట్స్ కొంచెం పర్లేదులే, ఓకేలా ఉంటాయి. ఇంకా మిగతా ఫైట్స్ మొత్తం ఎందుకు పెట్టారా, ఎందుకని రాత అనిపించింది నాకైతే. అంత లాగ్ ఉంటాయి. ఆ స్టోరీ కావచ్చు, ఆ స్క్రీన్ ప్లే కావచ్చు, ఆ నరేషన్ కావచ్చు, ట్విస్ట్లు ఉండవు. అలాగే ఎమోషన్ ఏమన్నా ఉందా అంటే ఆ ఎమోషన్ వర్కౌట్ అవ్వదు. అసలు ఈ స్టోరీ ఎలా ఎందుకు జరుగుతుందా అనేది ఒక చిన్న రీజన్ ఉండదు, ఏదో ఇలా అన్లాజిక్ గా చెప్పేస్తా ఉంటారు. ఇవన్నీ ఏంటంటే మూవీకి అన్ని మైనస్ పాయింట్స్. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే, స్టార్టింగ్ లో ఒక చిన్న సీన్ ఉంటుంది గైస్, ఆ సీన్ అయితే లైట్ గా డిస్టర్బ్ చేయొచ్చు. ఇంకా మీ ఇష్టం చూస్తారా చూడరా అనేసి. కాకపోతే అది మరీ అంత ఓవర్ గా ఉండదు. సో డైరెక్షన్, విజువల్స్ ఇవన్నీ పర్లేదు గైస్, బానే ఉన్నాయి. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉంది అంటే, నాకైతే బిలో యావరేజ్ అనిపించింది గైస్. మీరు మూవీ చూసుకుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.